హాయ్ అమిగోస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి అనుకుంటున్నాను. సో ఇవాళ వెయిట్ లాస్ సిరీస్లో 10th వీడియో. ఇవాళ మనం బార్లీ అన్నం గురించి తెలుసుకుందాం. సో ఈ బార్లీ అన్నం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, వెయిట్ లాస్ ఎలా అవుతాము, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, మన బాడీలోకి అది ఏ విధంగా వెళ్ళాలి, ఇలా అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. దాంట్లో ఉండే క్యాలరీస్తో సహా అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ లాంటివి ఏవి చేయట్లేదు. ప్లీజ్ నా వీడియోస్ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నా వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయి అండ్ మాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. యవ అన్నం వల్ల బరువు తగ్గుతారు, డయాబెటిక్ పేషెంట్స్కి కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది అని తెలుసుకున్నాను. ఫస్ట్ ఈ యవ అన్నం అంటే ఏంటి? ఈ బార్లీ గింజలని మనం ఉడికించి అన్నంలాగా తయారు చేయడమే యవ అన్నం. ఈ యవ అన్నంతో వెయిట్ లాస్ ఎలా అవుతారు అంటే దీంట్లో ఉండే క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ దీనివల్ల షుగర్స్ అనేవి స్పైక్ అవ్వవు. ఎందుకు స్పైక్ అవ్వవు అంటే మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది దీంట్లో చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక ఆహారం తీసుకున్నప్పుడు బాడీలోకి షుగర్స్ వెంటనే రిలీజ్ అయితే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టు. బాడీలోకి షుగర్స్ స్లోగా రిలీజ్ అవుతున్నట్టయితే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్టు. సో మనం ఎప్పుడూ కూడా ప్రిఫర్ చేయాల్సిన ఫుడ్ ఏంటి అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్ని మనం ప్రిఫర్ చేయాలి. సో ఇలా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల ఇది డయాబెటిక్ పేషెంట్స్కి మంచి హెల్ప్ఫుల్ అని చెప్పచ్చు. సో ఈ యవ అన్నంలో మనకి మినరల్స్, వైటమిన్స్, న్యూట్రియంట్స్, ఎలిమెంట్స్, సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఫైబర్స్తో సహా ఇందులో అన్నీ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ వాళ్ళకి మంచి బెనిఫిట్ అని చెప్తాను. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్లో ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే దీంట్లో ఉండే ఫైబర్ కంటెంటే దీన్ని ముందుకు తీసుకొస్తుంది అనమాట. సో దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ వల్ల మనం ఈ బార్లీ అన్నం లేదంటే యవ అన్నాన్ని తిన్నప్పుడు ఇది మన స్టమక్ ఫుల్గా ఉండేలా హెల్ప్ చేస్తుంది అనమాట. మన స్టమక్ ఫుల్గా ఉంటే ఆబ్వియస్లీ మనం తినే అన్నం అనేది తక్కువగా తింటాం. లేదు అంటే మన బాడీలోకి వెళ్ళాల్సిన టైం కంటే స్లోగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఆకలి తక్కువగా అవుతుంది, అన్నం ఎక్కువగా తినం, క్యాలరీస్ తక్కువగా వెళ్తాయి. సో ఇలా ఇది మన వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ దీంట్లో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ వల్లనే ఇది డయాబెటిక్ కండిషన్కి బెస్ట్ ఫుడ్ అని చెప్తాను. సో మనం ఎంత తిన్నా కూడా ఈ అన్నాన్ని, యవ అన్నాన్ని ఎంత తిన్నా కూడా కొంచెం కూడా మీ షుగర్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వవు. ఎందుకంటే ఇది స్లోగా షుగర్స్ని రిలీజ్ చేస్తుంది మన బాడీలోకి, లేదంటే మన బ్లడ్లోకి. ఇలా స్లోగా రిలీజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ వల్ల మనకి డయాబెటిక్స్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ మన ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్స్లో మనకి మంచి బ్యాక్టీరియా గ్రో అవుతాయి. ప్రోబయోటిక్స్ డెవలప్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అంటే దీంట్లో ఉండే ప్రోబయోటిక్ నేచరే దీనికి కారణం అనమాట. సో యవ అన్నంలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ ప్రోబయోటిక్స్ వల్ల మన స్టొమక్లో ఉండే మన ఇంటెస్టైన్లో ఉండే బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల మనకి ఎలాంటి ఇష్యూస్ రావు. అట్ ద సేమ్ టైం మనకి కొన్ని వైటమిన్స్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది ఇది మన బాడీలో. సో దీనివల్ల మనకి ఇంటెస్టైన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అంటే మనకి కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. ఆ ప్రోటీన్స్ మన ఫ్యాట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. కొన్ని ఆర్గాన్స్కి, లివర్కి, హార్ట్కి అలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అవేంటి అంటే VLDL, HDL, LDL, థైలోమైక్రాన్స్, ఈ 4 రకాల ప్రోటీన్స్ మనకి ట్రాన్స్ఫర్ చేయడంలో హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే VLDL అనేది చాలా వర్స్ట్ వన్ అనమాట మన బాడీలో. సో ఈ VLDL లెవెల్ని తగ్గించేసి HDL లెవెల్స్ని పెంచుతుంది. HDL ఏంటి అంటే ఎక్కువ ఫ్యాట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. VLDL ఏంటి అంటే కొంచెం ఫ్యాట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ డిఫరెన్స్ అర్థమైంది కదా. సో HDL పెరిగితే మన ఫ్యాట్ డిపాజిషన్స్ బాడీలో తగ్గిపోతాయి. VLDL అనేది పెరిగితే ఫ్యాట్ డిపాజిషన్స్ అనేవి మన బాడీలో పెరిగిపోతాయి అన్నమాట. సో అందుకని ఇది ఏం చేస్తుంది అంటే ఈ యవ అన్నం తినడం వల్ల VLDL కంటెంట్ తగ్గిపోయి HDL కంటెంట్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ యవ అన్నం హార్ట్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఇది మన బీపీని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎలా ఇది మన బీపీని కంట్రోల్ చేస్తుంది అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వడానికి మనకి పొటాషియం, మెగ్నీషియం లాంటి ఎలిమెంట్స్ అవసరం. సో ఈ పొటాషియం, మెగ్నీషియం ఎలిమెంట్స్ అనేవి ఈ యవ అన్నంలో చాలా దొరుకుతాయి. సో ఈ యవ అన్నం తినడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. సో బీపీ పేషెంట్స్కి కూడా ఈ యవ అన్నం చాలా మంచిది. సో
హార్ట్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్కి ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్తాను. సో ఇది వెయిట్ లాస్ సిరీస్లో చెప్పడం కంటే నేను నార్మల్గా వీడియో చేసి ఉండాల్సింది. సో అలా చేసుంటే అందరికీ బాగుండేది అనిపించింది నాకు. కానీ ఇది మేజర్గా అయితే డయాబెటిక్ పేషెంట్స్కి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఫుడ్. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీ వెయిట్ లాస్ జర్నీలో ఇది ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ దీని నుంచి వచ్చే క్యాలరీస్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఎవరు ఈ యవ అన్నాన్ని తినకూడదు, ఎవరు ఈ బార్లీని తినకూడదు అంటే ఎవరికైతే గ్లూటెన్ ఇష్యూస్ ఉంటాయో, సో గ్లూటెన్ పడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇది తినకూడదు అనమాట. వాళ్ళతో పాటు అంటే సీలియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అవాయిడ్ చేయాలి. సో సీలియాక్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ దీన్ని అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెంట్ విమెన్ కూడా ఎక్కువగా తినొచ్చు, కానీ ఎక్కువగా తీసుకోకూడదు అనమాట. సో ప్రెగ్నెంట్ విమెన్ కూడా దీన్ని తక్కువగా తినడానికి ట్రై చేయండి. సో ఈ ఇద్దరు పేషెంట్స్ ఖచ్చితంగా దీన్ని అవాయిడ్ చేయడం మంచిదని నేను చెప్తాను. సో గ్లూటెన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దీన్ని అవాయిడ్ చేసేయండి, వాళ్ళకి చాలా బెస్ట్ అవాయిడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ రోజుకి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే రోజుకి మీరు ఒక 100 నుంచి 150 గ్రామ్స్ ఆఫ్ యవ అన్నం తీసుకోవడం చాలా మంచిది. అది కూడా మీరు ఆఫ్టర్నూన్ టైంలో అలా ట్రై చేయండి. మంచిగా ఒక ఫుల్ బౌల్ ఆఫ్ కర్రీతో 100 to 50 గ్రామ్స్ ఆఫ్ రైస్తోని దీన్ని పేరప్ చేసుకొని తినేయండి. అండ్ దీంట్లో ఉండే క్యాలరీస్ అయితే 123 క్యాలరీసే. ఒక 100 గ్రామ్స్కి మీకు 123 క్యాలరీస్ మాత్రమే దొరుకుతాయి కాబట్టి మీరు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది అనమాట. డైజెషన్ ఇష్యూస్ కూడా ఏముండవు దీంతో. మీకు ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కావాలనుకుంటే కూరగాయలు, పెరుగు, నిమ్మకాయ ఈ మూడింటి కాంబినేషన్, లేదంటే ఈ మూడింటిని కలిపి ఆర్ ఇండివిజువల్గా యూజ్ చేసినా పర్వాలేదు. ఈ యవ అన్నంతో ఈ 3 తీసుకున్నట్టయితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అండ్ దీంతో పాటుగా ఈ యవ అన్నంలో మనకి క్యాలరీస్ తక్కువగా ఉన్నాయి కదా, సో ఈ క్యాలరీస్ తక్కువగా ఉండడం వల్ల మీరు దీన్ని ఎలా చేయొచ్చు అంటే వాటర్ సోక్ చేసుకుంటే, అంటే ఉడకబెట్టే ముందు రైస్ని చేసుకునేటప్పుడు ముందు ఈ యవ అన్నంని ఈ బార్లీని ఉడకబెడతారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బార్లీని ఉడకబెడుతుంటారు కదా, సో ఉడకబెట్టే ముందు దాన్ని నానబెడతారు, సోక్ చేస్తారు. ఆ సోక్ చేసిన వాటర్ తీసుకున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ మీకు మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీ మెటబాలిజం బూస్టప్ అయితే ఫ్యాట్ బర్న్ ఫాస్ట్గా అవుతుంది. ఫ్యాట్ బర్న్ ఫాస్ట్గా అయితే సన్నగా కనిపిస్తారు. సో మీరు ట్రై చేయాల్సింది ఏంటి అంటే రైస్ తినే కంటే ముందు ఈ వాటర్ తాగండి, సోక్ చేసిన వాటర్ తాగండి. అండ్ దెన్ దాన్ని రైస్ లాగా చేసుకొని తినండి. సో రెండింటి వల్ల కూడా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.